ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీలక్ష్మీ నారసింహాయ నమః. నమో వెంకటేశాయ. శ్రీనివాస ఏడుకొండలవాడ గోయింద గోయింద. ఒక పక్క రాయలసీమలో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరుగుతూ ఉన్నాయి. మరో పక్క తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు, అటు ఆంధ్రప్రదేశ్లో దుర్గామాత ఉత్సవాలు. సో నవరాత్రి స్టార్ట్ అయినటువంటి వేళ శారీస్ బిజినెస్ కొత్తగా ప్రారంభించాలి అని అనుకునేటటువంటి వాళ్లకు సరికొత్త గైడ్ లైన్స్ తో మీరే అడిగినటువంటి రిక్వెస్ట్, నవరాత్రి సందర్భంగా సూరత్లో మన తెలుగు వారి అతిపెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ అయిన ప్రాంజల్ డిజైనర్ స్టూడియో నుంచి ప్రఫులన్న గారితో మాట్లాడించండి. నవరాత్రి సందర్భంగా ఆయన కొద్దిగా టిప్స్ మేము ఈ బట్టల బిజినెస్ స్టార్ట్అప్ గురించి వినాలనుకుంటున్నామని మీరు ఆడియన్స్ రిక్వెస్ట్ మేరకు ప్రాంజల్ డిజైనర్ స్టూడియోలో వచ్చున్నాను. సో ప్రఫుల్ గారిని వెళ్ళి కలుద్దాం. అంతకంటే ముందు ఆ దేవదేవుని ఆశీస్సులు అందరికీ కూడా మీ పైన, నా పైన, మన ఛానల్ ఆడియన్స్ పైన, వ్యాపారస్తుల పైన ఉండాలని కోరుకుంటూ నమస్కారం. నమస్తే అన్న. నమస్తే అన్న. పేరు వచ్చేసి ప్రఫుల్ అన్న, ఫ్యాక్టరీ పేరు వచ్చేసి వీళ్ళది ప్రాంజల్ డిజైనర్ స్టూడియో. నా పేరు వచ్చేసి సూరత్ నాగు. పరిచయం ఎందుకు చేస్తా ఉన్నానంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అన్న ప్రఫుల్ అన్న అంటారు, ఆయనకు ఫోన్ చేసి నాగన్నా అని అంటారు. కాబట్టి చెప్తా ఉన్నా, ప్రాంజల్ డిజైనర్ స్టూడియో నుంచి ప్రఫుల్ గారు, సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ నుంచి నేను. మీకు అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు అన్న. మా ఆడియన్స్ నవరాత్రి సందర్భంగా ప్రాంజల్ డిజైనర్ స్టూడియో నుంచి ప్రఫుల్ అన్నతో మాట్లాడించండి. కొద్దిగా వినాలనుకుంటున్నాము, కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నాము. మేము మా దగ్గర 50,000, 1,00,000 ధనం ఎంత కావాలంటే అంత ధనం మా దగ్గర ఉన్నది. తర్వాత చేసే దమ్ము, ధైర్యం అంటే దుర్గమ్మ అంటే శక్తికి ప్రతిరూపం, సరస్వతి మాత జ్ఞానానికి ప్రతిరూపం, తర్వాత వచ్చేసి మహాలక్ష్మి మాత అందరు చేసేది ఆమె కోసమే. సో మా దగ్గర దమ్ము ఉంది, ధనము ఉంది, అంతా ఉంది. నాలెడ్జ్ జీరో ఉంది. సో మరి ఇప్పుడు స్టార్ట్అప్ చేయాలనుకుంటే సీజన్ ముగిసినట్టేనా, చేయడానికి మంచి సమయమేనా, మీ ప్రాంజల్ డిజైనర్ స్టూడియో నుంచి ఏ రకంగా సపోర్ట్ చేస్తారు, వివిధ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి. సో వాళ్ళందరితో మీరే మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఫస్ట్ నమస్కారం అండి. నవరాత్రి ఫస్ట్ డే ఈరోజు యాక్చువల్గా. అవును. సో మేము ఒకరోజు ముందు చేద్దాం అనుకున్నాం, బట్ అదేమంటాం మనము ఒకరోజు ముందు చేస్తే ఏమంటారు నాదని, సర్దిది అంటారు. ఈ రోజుకి పాసిపోతుంది. ఏ రోజు ఆ రోజు లేటెస్ట్ పెడదామని చెప్పి ఈ రోజు ఉదయం సమయం వచ్చేసి 12:35 అయింది భారత కాలమానం ప్రకారం. ఎస్, సమయం సందర్భం కూడా చూడాలి. సమయం ప్రకారంగా పర్ఫెక్ట్ గా ఈరోజు నేను మీ అందరి ముందరకు వచ్చాము. నేను అన్నగారు నవరాత్రి ఫస్ట్ దసరా, బట్ నవరాత్రులు 9 రూపాలు ధరిస్తారు. అవును. 9 చీరలు, 9 రూపాలు, రకరకాలైన రూపం. అవును. సో నవమి కాబట్టి ఈ లక్ష్మీదేవి, సరస్వతి ఇలా రూపాలు వేరున్నాయి, బట్ మాత ఒకటే. అమ్మవారు. సో అది కొంతమంది అంబాజీ అమ్మవారు కొలుస్తారు, కొంతమంది చాలా మంది పార్వతి, ఇలా డిఫరెంట్ నేమ్స్ తో చాలా మాతలు ఉన్నారు. సో ఇలానే మాతలు దేవత రూపంలో ఎన్ని రూపాలు ఉన్నప్పుడు మనిషి రూపము కూడా మీరున్న స్త్రీలు ప్రతి ఒక్క లేడీలో కూడా మాతనే ఉంది. కరెక్ట్. ఈ రోజు ప్రెసెంట్ మార్కెట్ మీరు అనుకుంటే వచ్చేమో ఈ దసరా అయిపోతే సీజన్ అయిపోతుంది అంటే, దసరా అయిపోతే సీజన్ అయిపోతుందా? బట్టల బిజినెస్ నడవదా? ఇంకా నడుస్తుంది. ఒక్క రోజు అరే దసరా పండుగ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మళ్ళీ పండుగలు ఉన్నాయండి. దీవాలి వస్తుంది, పొంగల్ వస్తుంది. ఇది 365 days. అంటే మనిషి జీవనం మరణం ఖాయం ఉన్నట్లు బట్టల వ్యాపారం కూడా జీవనం ఖాయం మరణమే. దీనికి అంతు లేదండి, ఇది కాన్స్టెంట్ నడుస్తూ ఉంటది. సో ఇది ఫస్ట్ డే బిజినెస్ స్టార్ట్ చెయ్యండి, 100% చెయ్యండి. అండ్ మీకు ఈరోజు కొన్ని 9 టిప్స్ ఇస్తా. నవరాత్రి కాబట్టి 9 టిప్స్ బిజినెస్ ఎలా చేయాలి, ఎందుకు చెయ్యాలి, ఏ స్టేజ్ లో మీరు ఉంటారు, చేస్తే ఎక్కడ కొనాలి, ఇక్కడ వచ్చిన తర్వాత ఏం పొజిషన్, ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఏం కథ అనేది మీకు కంప్లీట్లీ గైడ్ చేస్తాను. మీకు సూరత్ లో ఇలా గైడ్ చేసే వ్యక్తి దొరకడం హార్డ్లీ కాదు, హైలీ ఇంపాసిబుల్. ఓకే అన్న. సో 9 టిప్స్ చెప్తారు. 9 టిప్స్ చెప్తారు. సో అన్న చెప్పే 9 టిప్స్ కొంచెం టైం అవుతుంది, లేట్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి.
చెప్పిన దాంట్లో ఇంకా ఏమన్నా మిస్ అయి ఉంటే, మీ మెదడులో ఏమన్నా భావాలు ఉంటే వీడియో మీద నెంబర్కి ఫోన్ చేయండి, అన్న మీతో మాట్లాడతాడు, ప్రఫుల్ గారు మీతో మాట్లాడతారు. వీడియో కింద వచ్చి ఒక 6 నెలల తర్వాత కామెంట్ పెట్టి నేను సూరత్ వస్తున్నా తమ్ముడు, నువ్వు మంచిగా చెప్తాన్నావు, నువ్వు మంచిగా హెల్ప్ చేస్తున్నావు అంటే అది వాట్సాప్ కాదు, మీకు చాటింగ్ చేయనీకి, ఆన్లైన్ లో నిరంతరం చూసుకుంటూ కూర్చున్నాకి. డౌట్ ఉంటే అన్నకు ఫోన్ చేయండి, వీడియో మీద ఆయన నంబర్ ఉన్నది. ఓకే, స్క్రీన్ పై నంబర్ ఉంది, నెంబర్ కాల్ చేసి 5551865 కాల్ చేయడం, డైరెక్ట్ మాట్లాడడం. మాట్లాడదంటే తప్పేముందండి. కొంతమంది ఈ రోజు ఒక వీడియో కాల్ వచ్చింది, చూస్తున్నాం, తర్వాత కొంటాం, మాకు రేట్ నచ్చాలి, క్వాలిటీ నచ్చాలని, అలాంటి వాళ్ళకి కూడా టైం ఇస్తున్నాం. ఓకేనా? సో దయచేసి మీ అందరికి ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ టిప్, ఈ దసరా నవరాత్రికి ఎవరైతే ఈ రోజు ఫస్ట్ చాలా మంది ఓపెనింగ్ చేసి ఉంటారు, కొంతమంది దసరా చేశారు, కొంతమంది పంచమి, అలా డిఫరెంట్ రోజుల్లో చేస్తున్నారు. సో మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. సో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ పాయింట్ ఒకటే, భయం. ఎందుకు భయపడుతున్నా? సూరత్ లో ప్రాంజల్ డిజైనర్ స్టూడియో ఉన్నంత వరకు మన రాష్ట్రాలు, సౌత్ ఇండియా పీపుల్, అది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఎవ్వరూ భయపడే పనే లేదు. ఓకే, వన్ స్టాప్ డెస్టినేషన్ ప్రాంజల్. ఒక్కవేళ మీకు అక్కడ గుంటూరు రేటు తక్కువ, హైదరాబాద్ రేటు తక్కువ, విజయవాడ రేటు తక్కువ, రేటు తక్కువ అనేది మీ మైండ్ సెట్ గా ఉంది. బట్ ఇక్కడ క్వాలిటీ ఏముంది అనేది మీరు గెస్ చేయలేకపోతున్నారు. నా దగ్గర ఒక్కసారి మీకు స్టార్ట్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది లాగా కనబడుతుంది, బట్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క లేడీతో మాట్లాడిస్తే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనేది విత్ ప్రూఫ్ తో ఇస్తా, మీకు నంబర్స్ ఇస్తా, మీరే డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడండి. నేను మాట్లాడను, నా గురించి నేను చెప్పను, ఎదుటి మనిషి చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే నా గురించి నేను చెప్పుకోవడం కూడా గొప్పతనం కాదు. బిజినెస్ మ్యాన్ అంటే మీకు మీ అందరికి ఉన్న మైండ్ సెట్ ఏంటి? వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు అదే చెప్తారు కదా, అదే చెప్పే వ్యక్తి ఈ వ్యక్తి కాదు. ఫస్ట్ పాయింట్ మీ మైండ్ లో నుంచి దీన్ని కడిగేసుకోండి. కరెక్ట్, ఒక్కరు అదే చెప్తారు. ఎప్పుడు ఏ డాక్టర్ దగ్గర పోయినా నరం పట్టుకొని లేప అది 2-3 పెట్టి ఇట్లా పెట్టి టాబ్లెట్ రాసిస్తారు. బట్ ఆ రకమైన డాక్టర్ కాదు. ఈ డాక్టర్ డైరెక్ట్ మీ నరం లేకపోతాను, మీ నరం నుంచి మీ కడుపు లేకపోతాను, మీ కడుపులో పోయి మీకు రోగం ఏముంటి, మీ ప్రాబ్లం ఏంటి, ఎప్పటి నుంచి ఉంది, మీ పరిస్థితి ఏంటి అనేది క్లారిఫై చేసిన తర్వాత నేను మెడిసిన్ ఇస్తాను. ఓకే, మూలానికి చికిత్స, అది నా కాన్సెప్ట్ అనమాట. సో ఎవరు భయపడరాదు. ఎవరైనా ఈ ఛానల్ కొత్త వాళ్ళు ఉంటే 100% పాత వాళ్ళకి ఆల్రెడీ ప్రాంజల్ డిజైనర్ స్టూడియో గురించి తెలుసు. సో ఎవరు ఉన్న వరకు టెన్షన్ లేదు. అండ్ ప్రాంజల్ వన్ స్టాప్ ప్లస్ మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అండ్ ట్రస్టెడ్ క్వాలిటీ, వెరైటీ, టేస్ట్. తిరిగి లాస్ట్ సూరత్ లో నా దగ్గరకు వచ్చినా నాకు బాధ లేదు, అర్థమవుతుంది మీకు ఐడియా. సెకండ్ పాయింట్ ఏంటంటే కొనే ముందు ఫస్ట్ సర్వే చేసుకోండి, తర్వాత డబ్బు కట్టండి. డబ్బు ఇవ్వడం 2 నిమిషాలు అండి. ఈ రోజు మేము కష్టపడి సంపాదించుకునేది, ఎవరైనా కష్టపడి సంపాదించుకుంటారు. మీరు కూడా కష్టపడి తెచ్చిన డబ్బులు అవేమి. కొంతమంది ₹1,00,000 అనుకుని సూరత్ కు వస్తున్నారు, 3 లక్షలు 5 లక్షల బిల్ అవుతుంది. కొంతమంది 5 లక్షలు అనుకుంటున్నారు, 10 లక్షలు అవుతుంది. కొంతమంది 20,000 అనుకున్న వాళ్ళు ₹1,00,000 బిల్ అయింది. సో ఈ రోజు ఆ డబ్బు మీరు కడుతున్నారంటే ఏ నమ్మకంతో నాకు కడుతున్నారు, అది కూడా ఇంపార్టెంట్ కదా. మీరు కష్టపడిన డబ్బులు ఇక్కడికి వచ్చి తిక్కగా మోసపోకండి. సో మీరు రండి, సర్వే చేయండి, చూడండి క్వాలిటీ, వెరైటీ, రేట్. దెన్ నెక్స్ట్ డే మీరు డిసైడ్ చేసుకొని మార్నింగ్ లేసిన తర్వాత అరే మనం ఎక్కడెక్కడ పోయినాం, ఏమేం చూసాం, ఎవరు ఏమేం చెప్తున్నారు, ఎవరి దగ్గర ఏం కలెక్షన్ ఉంది, తర్వాత కొనండి. టక్కన కొనడం 2 నిమిషాల పని. అక్కడ మోసపోయినామంటే మరి ఆ డబ్బు రాదు, ఆ సరుకు కూడా చూసినది రాదు. ఏంటంటే ప్రైజ్, మీ అందరికీ కావాల్సిన ప్రైజ్. సో ఇక్కడ లాజిక్, సింపుల్ లాజిక్ అండి, మీకు కావాల్సిన ప్రైజ్ కావాలి. సో ఆ ప్రైజ్ అంటే ఏం చెప్తారు వాళ్ళు? రూపాయి సరుకు పావులా చూపించాలి మీకు, అప్పుడే కదా మీరు కొనేది. సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాంటి మైండ్ సెట్ తో మీరు వస్తున్నారు. అలాంటి మైండ్ సెట్ వచ్చినప్పుడు సరైనోడు ఎవడు అనేది మీకు తెలియదు పాపం. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మోసపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటి కేసెస్ లో చాలా మందికి తెలిసిందే ప్రాంజల్ గురించి. ఒక షాప్ గురించి నేను మాట్లాడడం, ఒక వ్యక్తి గురించి మాట్లాడేది, ఒకరి గురించి మాట్లాడడం లేదు. మీ గురించి నేను చెప్తున్నా, మీరు ఎక్కడ రావాలో, ఎక్కడ కొనాలో, ఎలా చేయాలి, మీ సొమ్ము మీ ఇష్టం. నేనేం అనడం లేదు, అన్న గురించి అనడం లేదు, ఎవరి గురించి అనడం లేదు. అన్న అయినా కూడా ఈరోజు ఎన్నో షాపుల్లో అంటే వీడియోస్ చేస్తున్నాము. సో వాళ్ళు జెన్యూన్ షాప్ ఉండే దగ్గరే పోతాము. ఎవరైనా జెన్యూన్ పని చేయాలనే ఉంటది. ఈ డబ్బు తీసుకుని మాకేం ఇక్కడ మీరు లక్షలు కడితే మాకేం కమిషన్లు ఇచ్చేది లేదు, ఏం చేసేది లేదు, ఎటువంటి దాంట్లో సందేహం లేదు, ఎటువంటి సంబంధం కూడా లేదు. రాతనైనంత వరకు ఒకటే, మన వాళ్ళు మోసపోగరా. ఇదే కాన్సెప్ట్. వస్తూ పోతూ, నడుస్తూ, ఆటోలో పోతూ, ఎప్పుడో ఏదో ఒకటి సమయం సందర్భం గ్యాప్ దొరికినట్లల్లా షార్ట్లు, రీల్స్, వీడియోలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? జనశ్రేయాభివృద్ధి కోసం. దాంట్లో కూడా మన వాళ్ళకి డౌట్, ఎందుకు ఈయన పెడతాడు ఇట్లా, ఈయన ఏమొత్తంటది, 1,00,000 క్వశ్చన్లు ఉంటాయి. సైడ్ వచ్చేది ఏమీ లేదు, ఈయన వచ్చేది ఏమీ లేదు,
నాది పోయేది ఏమీ లేదు, వచ్చేది మీదే పోయేది మీదే. అది ఆలోచించుకోండి, ఎక్కడ పోవాలా ఎక్కడ రప్పించుకోవాలని, అది మీ చేతుల్లో ఉంది. థర్డ్ పాయింట్ ఏంటంటే బిజినెస్. చిన్న అబ్జెక్షన్, ఓకే, చిన్న అబ్జెక్షన్. ఇక్కడ సూరత్ వచ్చి మోసపోయేటోళ్ళు మాత్రమే కాదు, ఎంతో మంది దిక్కు దివానం లేని సోషల్ మీడియాలోని ఎవడు ఇది గ్యారెంటీ నకిల్ అసలు అనేది కూడా తెలుకోకుండా 20 రూపాయల చీరలు, 30 రూపాయల చీరలు, 40 రూపాయల చీరలు పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టి వీడియోలు వేస్తే అక్కడ అప్రోచ్ అయ్యి కూడా ఆన్లైన్ లో కొని మోసపోయేటోళ్ళు ఉన్నారు. 20, 30 రూపాయలు, 40 రూపాయలకి నిజంగా చీరలు వస్తాయా? మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, సో మీకు కాస్ట్ తెలుసు. 40, 50 రూపాయలకు చీర కాస్టింగ్ తయారవుతుందా? అస్సలు తయారు కాదు. అది కూడా ఒక చిన్న డౌట్. ఆన్లైన్ లో కొనేటోళ్ళకి అస్సలు తయారు కాదు. వాళ్ళ సొమ్ము కూడా మన సొమ్ము ఉన్నట్లే 100% కాబట్టి 100% వాళ్ళకు కూడా కొంచెం క్లియర్. అందరు ఈ రోజు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు 20 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40. ఎందుకు వస్తుందండి 20, 30 రూపాయలకి? ఒక్కసారి ఆలోచించండి మీరు కూర్చొని, ఒక ఎంత కష్టపడి చీర తయారవుతుంది, ఎంత మంది పని చేస్తున్నారు, 20, 30 రూపాయలకి వస్తుందా చీర? ఏమన్నా రాదండి, తప్పు. నేను thumbnail వేయాలనుకుంటే రేపు నుంచి 5 రూపీస్ సారీ అని కూడా వస్తుందా ఏమన్నా? బేసిక్ నాలెడ్జ్ అనేది మీలో లేదు, అదే ఒక ప్రాబ్లం వచ్చింది. ఎదుటి మనిషి ఏం చెప్తున్నాడు, అరే నేను కూడా మాట్లాడుతున్నా చెప్తున్నాడు అంటే ఈయన ఊరికే మాటలతో చేస్తుంటారులే, మాటలే అని అనుకుంటారు. ఇప్పుడు మీకు మైండ్ లో వచ్చే క్వశ్చన్లకు ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ పై నంబర్ ఉంది, డైరెక్ట్ మాట్లాడి నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అంతే. దాని తప్ప ఏం లేదు. మీరు మనసులో 1.25 లక్షల పాయింట్లు వస్తే 1.25 లక్షలు ప్రతి మనిషికి వస్తారు, డౌట్ రాదని కాదు. బట్ 5 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు వాడిన చీరలు వస్తుందండి. ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే చీరలు ఏవి రావు, అది మైండ్ లో ఫిక్స్ అయిపోండి. వాడిన చీరలు కెమికల్ వాష్ చేసి కుబ్లీ అనేది చెప్పి దాని చీరలు పంపిస్తారు, లేదా 40 రూపీస్ అని చెప్తారు. లైక్రా వస్తుందండి, దేవుని పటం చూస్తే కూడా రాదు నవరాత్రులు. అలాంటి ఫ్యాబ్రిక్లు తీసిపోయి 40 రూపాయలు, 50 రూపాయలు. ఎంతో మంది లక్షలు, కోట్లు డబ్బులు ఇచ్చి బయట నుంచి పిలిపించి ప్రమోషన్లు చేపిస్తున్నారు. నేను ఈ రోజు సూరత్ పోతున్నా మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ అని చెప్పి, ఏంది లేదు అక్కడ. మీకు కావాల్సిన టేస్ట్ లేదు, కావాల్సిన టేస్ట్ కావాల్సినది కావాలనుకుంటే రండి, చూడండి, మీకు ఐడియా వస్తుంది ఏంటనేది. రేటు చూసి మోసపోతండి, అస్సలు మోసపోతండి. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. వ్యాపారం నేను చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఏంటన్నా, మా ఆయన ఒప్పుకోడు, మా ఇంట్లో మా మామ ఒప్పుకోడు, ఇలా లేడీస్ కున్న ఈ ప్రాబ్లమ్స్ 100% మీ అందరికి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఏంటంటే ఎవరైనా టక్కని ఇప్పుడు ఆన్లైన్ లో ప్రాంజల్ డిన్నర్ స్టూడెంట్ గురించి చూసినాం, మీరు చెప్పేది బాగుంది, అన్నగారు వస్తున్నారు, మీరు ఇద్దరు భరోసా ఇస్తున్నారు, సో మాకు ఆ నమ్మకం ఉందని చెప్పి ఎంతో మంది లేడీస్ ఉన్నారు. బట్ వాళ్ళకి మైనస్ పాయింట్ ఏంటి? ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేదు, హస్బెండ్ ఒప్పుకోరు. ఎట్లా చేస్తావు ఆన్లైన్, నువ్వు ఏం నమ్మి చేస్తున్నావు, ఆయన ఏమి పంపిస్తాడు, ఏమి పోతే ఏం గ్యారంటీ, ఏమి గ్యారంటీ ఇవ్వాలి కదా మనము. గ్యారంటీ బయట కొంటే ఇప్పుడు మొబైల్స్ కొంటే అవి కొంటే 1 year వారంటీ కార్డు ఉంటాయి, బిల్లు ఉంటాయి. ఇక్కడ ఏం గ్యారంటీ? ఇదే పరిస్థితి అందరిది. సో మీ అందరు కూడా చెప్తున్నా, ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి నాతో మాట్లాడియండి. నేను వాళ్ళకు గ్యారంటీ భరోసా ఇస్తాను. లేదా భరోసా పత్రం ప్రమాణ స్వీకారం చేసి ఎట్లుంటుందో అదే ప్రమాణ స్వీకారం వ్యాపారం చేస్తే. ఎందుకంటే నాకు డబ్బుతో పని లేదండి, మీ సక్సెస్ఫుల్ తో పని. సో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందంటే మస్ట్ అండ్ షుడ్ మాట్లాడియండి, లేదా సూరత్ కి విజిట్ చేయండి డైరెక్ట్. వాళ్ళతోనే, హస్బెండ్ తోనే, పర్లేదు లేట్ అయినా పర్లేదు, మంత్స్ విజిట్ చేయండి, మీకు ఐడియా వస్తుంది ఏంటి ప్రాంజల్ ట్రస్ట్ అండ్ ఇంపార్టెంట్. సెకండ్, ఈ రోజు థర్డ్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు బిజినెస్ భరోసా గురించి చెప్పినారు. ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చెప్పాలా, మా ఆయన ఒప్పుకోవాలా, ఎట్లా చెప్పాలా ఇన్వెస్ట్మెంట్? ఎట్లా చెప్పాలంటే 20,000 రూపాయలు చెప్పండి. ఎంత? 20,000. కట్టేది ఎంత మనము? 5,000 రూపాయలే. 5,000 రూపాయలు కట్టి 20,000 సరుకు తెప్పించుకోండి, సిఓడి బుకింగ్ చేస్తా, ట్రాన్స్పోర్ట్ పెట్టుకోండి. 5,000, 10,000కి ఇంతమంది ఇప్పటికీ కస్టమర్స్ ఫోన్ చేస్తున్నారు అండి. ఒక 5,000కు ట్రాన్స్పోర్ట్, GSTలు అంతా కడితే మీకు ఏం మిగులుతుంది, మీరు వ్యాపారం ఏం చేస్తారు? అలాంటి వాళ్ళకి కూడా ఇస్తున్నా. వాళ్ళకి ఎవరికి ఇస్తున్నా? పేద వ్యక్తులు. అన్న నేను కట్టలేను అన్న, నా చేత కాదన్న, నేను ఏదో నిదానంగా 5,000 తెప్పించుకొని రోంత బిజినెస్ లో నాకు కన్వర్ట్ అయ్యి రోంత డెవలప్ అయినాను అనుకోండి, నేను ఉన్న పనిని వదిలిపెట్టుకొని దాంట్లో రావాలనుకుంటున్నాను అన్నాను. అలా వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి సేవ చేస్తున్నాం, చేయనని కాదు. ఈ రోజు వరంగల్ నుంచి 65 years పెరాలసిస్, ఆయనకు పెరాలసిస్ ఉన్నింది, నడవలేడు, వాష్రూమ్ పోలేడు, మాటలు రావు. అలాంటి వ్యక్తి నన్ను కలవడానికి వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చినారంటే ఆయనకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే
వాళ్ళ కొడుకు వచ్చారు, మా నాన్నకు కంప్లీట్ షాప్ లో టీవీ వైఫై అన్ని వేయించాను, మీ వల్ల షాప్కి వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, ఆయన బిజినెస్ చేస్తున్నాడు. అంటే ఏదో ఒక పవర్, మీ వీడియో మిమ్మల్ని చూసి ఒక స్టేజ్కి వచ్చి ఈరోజు ఆయన షాప్ పెట్టుకున్నారంటే చాలా చాలా థ్యాంక్స్. అలాంటి వాళ్ళు కూడా మన నుంచి డెవలప్ అవుతున్నారంటే ఇంకేం కావాలండి మనకు? ఫస్ట్ మీరందరూ డెవలప్ అయ్యేదే కావాలి మనకి. సెకండ్ పాయింట్ వేరే పాయింట్ అది. సో నెక్స్ట్ 4th పాయింట్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నా, 20,000 గురించి చెప్పిన. 5th పాయింట్, ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తా, 5,000 కట్టినా, 5,000 కట్టిన తర్వాత నాకు 20,000 సరుకు వస్తుందా రాదా? మస్ట్ అండ్ షుడ్ మీకు COD బుకింగ్ తో వస్తుంది, క్యాష్ ఆన్ డెలివరీ. టెన్షన్ పడే పనే లేదు. మస్ట్ అండ్ షుడ్ మీ ఇంటికి వస్తుంది. అది కూడా నేను వీడియో కాల్ చేసి చూపిస్తున్న ఫోటో రూపం నా దగ్గర లేదు. వీడియో కాలింగ్ స్టార్ట్ చేసింది ప్రాంజల్ డిన్నర్ స్టూడియో. PDF లు ఫోటోలు మన దగ్గర లేవు. కర్రాల చూడండి, మా బ్యాక్గ్రౌండ్ ఏం చూపిస్తున్నారు, ఎలా ఉంది, టేస్ట్, క్వాలిటీ, వెరైటీ క్లియర్ గా మీకు వీడియో కాల్ అర్థమవుతుంది. ఓకేనా? సో 5th పాయింట్, ఇప్పుడు 20,000 సరుకు వచ్చింది ఇంటికి, దీన్ని ఎట్టమ్మలా, నాకేం పరిస్థితి, నాకేం తెలుసు, దీని గురించి నాలెడ్జ్ లేదన్నా. ఏదో నువ్వు చెప్పినావు, నీ మాట నేనా టక్కన 5,000 వేసిన, మా ఆయన కూడా నమ్మిచ్చేసిన. ఇంటికి వస్తే ఏం చేయాలి? సరికి ఇంటికాడ వచ్చి కూర్చుంది. ఇప్పుడు సరుకు ఇంటి దగ్గరకు వచ్చింది, బాగా అన్నా ఫుల్ హ్యాపీ అన్న, సాటిస్ఫైడ్. మీరు చెప్పినట్లు చూసిన సరుకు వచ్చింది, క్వాలిటీ బాగుంది, దీన్ని ఏమంటారో తెలియదు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది కాదు, అందరూ ఉన్నారు. ఎందుకంటే అందరికీ ఏమి నాలెడ్జ్ లేదు. ఆన్లైన్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరు పేరు చెప్పలేను నేను. ఆన్లైన్ లో ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ కొత్త కొత్త పేర్లు పెడుతున్నాను. అర్థమైందా మీకు? జ్యూసీ సిల్క్ నేనే తయారు చేశానండి, నేనే సొంతం డిజైనింగ్ అండి, నేనే అని చెప్పి ఎంతో మంది ఉన్నారు. ఓకేనా? 1,000 రూపాయల చీర ఆన్లైన్ లో మీరు కొంటున్నారు, చూసిన వీడియోలకు 3,000, 4,000 రూపాయలు పెట్టి అదే చీర 1,000 రూపాయలు దొరుకుతుంది. అయినా కూడా ప్రాంజల్ రేట్ ఎక్కువ. బయట 3,000 కొనేకి రెడీ, 1,000 రూపాయలకి ఇచ్చే ప్రాంజలు రేట్ ఎక్కువ. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ రేట్ ఎక్కువ అదే కనపడుతుంది. కానీ బయట అదే చీర 3,000 పెడుతున్నారు. అరే దీంట్లో క్వాలిటీస్ వేరే వస్తాయి. ఈరోజు మహేశ్వరి సిల్క్ లో 5 రకాలైన మహేశ్వరి సిల్క్ ఉన్నాయి. కాశ్మీరీ ఎంపోరియం అని చెప్పి పొజిషన్ ప్రింట్ లో మీరు అమ్ముతున్నారు, వీవింగ్ మిస్టేక్స్ అని చెప్పి. వీవింగ్ మిస్టేక్ అనేది కూడా చెప్తా, పెద్ద పదం ఉంది దాని గురించి. నెక్స్ట్ పాయింట్ అది ఫస్ట్. ఇది ఈ 9 దాంట్లో అదొక పాయింట్, పెద్ద పాయింట్. సో ఇన్వెస్ట్మెంట్ సరుకు ఇంటికి వచ్చిన తర్వాత మీకు తెలియదు కదా, స్క్రీన్ పై నంబర్ ఉంది, కాల్ చేయండి, నేనే మీతో మాట్లాడతాను. ఫోటో పెట్టండి, లేదా నా ఫ్యాబ్రిక్ గురించి డిస్క్రిప్షన్ ఇస్తాను నేను. ఈ ఫ్యాబ్రిక్ ఇది అంటారు, దీని మీద ఇది ఉంది, దీని బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది ఉందని చెప్పి. సో మీరు భయపడ పని లేదు. మీ కస్టమర్ కు ఆటోమేటిక్ గా మీరు ఫేస్ టు ఫేస్ ఇది ఫ్యాబ్రిక్ అండి చూడండి ఎట్టుందనేది చెప్పగలరు. దాని తర్వాత నేను ఎంత ఇన్వెస్ట్మెంట్, ఎంత చీర కొన్నాను, నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, అది ఎట్లా, అది ఆ మార్జిన్ గురించి కూడా. మార్జిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు బాగుంటది. 400 కొన్నా మీ దగ్గర, అంటే నాకు మార్జిన్ ఎంత వస్తుంది అన్న? ఖచ్చితంగా నా స్టిక్కర్ ఉంటుంది ప్రాంజల్ డిన్నర్ స్టూడియో. దాంట్లో MOP అని చెప్పి నేను మెన్షన్ చేసి ఉంది. ఆ MOP ప్రైస్ మీద మీరు వీడియోలో చెప్పండి ఎట్టని క్యాలిక్యులేషన్, అందరికి అర్థమవుతుంది మన సూత్రాలు. సో దయచేసి కాల్ చేయండి, నేను దాంట్లో మీకు క్యాలిక్యులేషన్ చెప్తా, మీకు ఎంత మిగులుతుంది అనేది. మినిమం లేదన్నా కూడా 50% మీరు మిగులుతుంది, అది గ్యారంటీ. 50% మీకు గ్యారంటీ. సరే, ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, మార్జిన్ ఎంత పెట్టుకొని అమ్మాలి అని తెలియనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా మీరు 100% సపోర్ట్ చేస్తారు, అవునా? 100% సపోర్ట్ చేస్తారు. ఓకే అన్న. ఓకే, నెక్స్ట్ ఒక కస్టమర్ కు సపోర్ట్ గురించి మాట్లాడతా. 80,000 రూపాయల సరుకు తీసుకున్నారు అతను, పొద్దున నుంచి రాత్రి 8:30 వరకు వాళ్ళకు ట్యాగింగ్ తో సహా. వాళ్ళ అమ్మ నాన్నకు చదువు రాదు, రాసేకి రాదు. అలాంటి వాళ్ళకి స్వయంగా నేనే కూర్చొని ఏం ఫ్యాబ్రిక్, ఏం రేట్ అమ్మాలా అనేది ట్యాగింగ్ తో సహా ఒక్కొక్క చీర చేసి పంపించిన వాళ్ళ. ఓకే, 6th పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నాకు ప్రాఫిట్ వచ్చేస్తుంది ఎలా? ఓకే, బానే ఉంది. ఇప్పుడు నేను బిజినెస్ పెట్టానన్నా, మీరు నాకు ఫ్యాబ్రిక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రాఫిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ నాకు బిజినెస్ స్లోగా ఉంది, జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అంటే, నాకు రాదన్న సోషల్ మీడియా, ఇలాగా మాట్లాడలేను, అది చెప్పలేను. అలాంటి వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే కాల్ చేయండి. దాన్ని మీరు సోషల్ ప్లాట్ఫామ్ లో ఎలా బిజినెస్ చేయాలని నేర్పిస్తున్నాను. ఎంతో మంది లేడీస్ ఈ రోజు ఛానల్స్ పెట్టుకొని లోగోస్, సెలెక్షన్ అంతా నాదే ఉంటది, ప్రతిదీ. వాళ్ళకు కూడా ఈరోజు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, తర్వాత రీల్స్, షార్ట్స్ పెడుతున్నారు, వాట్సాప్, ఫేస్బుక్, అన్ని చోట్ల వాళ్ళని హైప్ చేసేసినాం. ఆటోమేటిక్ గా బిజినెస్ 3 నెలలు. నెక్స్ట్ టాపిక్ లో చెప్తా. సో మీకు ఎవరికైనా ఇలా బిజినెస్ తెలియకపోతే ఎలా చేయాలి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్క్రీన్ పై నంబర్ ఉంది, కాల్ చేయండి, క్లియర్ గా చెప్తా. 7వ నంబర్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఆన్లైన్ లో ఎలా చేస్తే బిజినెస్ నాకు నడుస్తుందన్న. ఆఫ్లైన్ ఆల్రెడీ మా బంధువులు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, పక్కన ఏమా, ముందర ఏమా, ఈ పక్క, ఎడం పక్క, కుడి పక్క, చుట్టుపక్కల నా సొసైటీస్, అపార్ట్మెంట్స్
ఈరోజు బెంగళూరు సిటీస్ అలా ఉంటే ఒక్కొక్క ఫ్లాట్స్ ఎలా ఉంటుందో ఒక ఏరియా ఒక ఏదైనా కన్స్ట్రక్షన్ తీసుకోండి. ఈరోజు ప్రెస్టేజ్ కంపెనీ తీసుకోండి. ప్రెస్టేజ్ వాళ్ళ డైరెక్ట్ ఒకే దాంట్లోనే 50 బిల్డింగ్స్, 30 బిల్డింగ్స్, 20 బిల్డింగ్స్ ఇలా ఫ్లాట్స్ వైట్స్ వేరు వేరు ఉంటాయి. ఏ వింగ్, బి వింగ్, సి వింగ్, డి వింగ్. అలాంటి చోట మీరు ఎగ్జిబిషన్స్ పెట్టండి. ఓకే, భయంకరమైన స్టాల్స్ పెట్టండి. సూపర్ బిజినెస్. ఈ రోజు నా దగ్గర ఉన్న నెల్లూరు, గుంటూరు, విజయవాడ వాళ్ళు ఎగ్జిబిషన్స్ స్టాల్స్ పెట్టుకొని నా దగ్గర 290 రూపాయల చీర 850, 900, 1200 రూపాయలు అమ్ముతున్నారు. ఇంటి దగ్గర అమ్ముకునే వ్యాపారం వేరు, ఆన్లైన్ అమ్ముకునేది వేరు. ఎగ్జిబిషన్ బ్యాగ్ పట్టుకొని ఎగ్జిబిషన్ లో పోయి మీరు రెడీగా ఉండి టక్ ఫుల్ హైప్ బిజినెస్. అదొక ట్రిక్ వేరు. ఓకే, సో ఇలా కూడా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు 8వ పాయింట్ గురించి మాట్లాడదాం మనం. 8వ పాయింట్ ఏంటంటే వీవింగ్ మిస్టేక్. ప్రతిదీ వీవింగ్ మిస్టేక్ అంటున్నారు. నాకు వీవింగ్ మిస్టేక్ చేసిన ప్రతి లేడీకి ఒకటే అడిగిన, దసరా పండగకి 9 రోజులు 9 చీరలు మీరు కట్టుకోవాలి, 9 దృశ్యాలు మీవన్నీ వేరు వేరు ఉంటాయి. ఆ రోజు మీరు వీవింగ్ మిస్టేక్ వేసుకుంటారా, ఫ్రెష్ చీర వేసుకుంటారా అని అడిగినానన్న. అయ్యా నీ అందరికీ చెప్తున్నా, అక్క చెల్లమ్మలు అన్నకు అందరికీ చెప్తున్నా, వీవింగ్ మిస్టేక్ అనే పదము ఫేమస్ అయ్యింది. ఫ్రెష్ చీర కూడా వీవింగ్ మిస్టేక్ చెప్తా అంటే మీరు కొంటున్నారు, లేదంటే చీరలు కొన్నారు. అది మార్కెట్ పొజిషన్. మీరు డబ్బులేమో ఫ్రెష్ దానికి ఇస్తున్నారు, పేరేమో వీవింగ్ మిస్టేక్ చీరలకు మిస్టేక్ చేస్తున్నారు. ఎంతో మంది లేడీస్ తో మాట్లాడినా నేను ఈ మాట, వాళ్ళు కూడా నవ్వుతున్నారు. ఏం చేయాలన్నా ఆన్లైన్ మొత్తం వీవింగ్ మిస్టేక్ అంటున్నారు అన్న. నాకు కూడా వచ్చినాయి మిస్టేక్ అని చెప్పేసి. యాడ మిస్టేక్ ఉందమ్మా, ఫోటోలు పంపి ఒక చీర కొరియర్ తెప్పించుకొని చూసిన, ఒక చీర కొరియర్ తెప్పించుకొని చూసిన, భూతద్దంతా పరిశీలించిన, యాడ మిస్టేక్ లేదు, పేరు మాత్రం మిస్టేక్. ఆ పేరు అనేది ఫేమస్ అయిపోయింది మార్కెట్ లో. ఆ ట్యాగ్ లైన్ ని వాడుకొని బిజినెస్ చేస్తున్నారు. ఈ రోజు నా దగ్గర వీవింగ్ మిస్టేక్ గురించి మాట్లాడితే 5% కూడా స్టాక్ లేదు, 95% ఫ్రెష్ ఉంది. బట్ ప్రతి కస్టమర్ కు నేను వీవింగ్ మిస్టేక్ అని చెప్పి అమ్ముతున్నారు. అదొకటి జనాలు క్యాచప్ చేసుకోవాలా. ఈ రోజు ఉన్నటువంటి కిసాన్ సాస్ ఫేమస్, హైన్స్, ఇట్లా బ్రాండ్స్ కొత్త ఉన్నాయి. ఏది ట్రెండ్ నడుస్తే దాని వెనకాల పోతున్నాం మనం. అది కాదు, ఫస్ట్ దాని గురించి రీసెర్చ్ చేయండి. ఏదో పోగులేసింది, డ్యామేజ్, ఏదో చెప్పాలా మీకోసం. అది ఈ రోజు వాస్తవంగా ఫుల్ ఫ్రాంక్లీ గా చెప్పేస్తాను, నోట్లో పెట్టుకునే పనే లేదు మన దగ్గర. నేను ఫ్రీగా మాట్లాడతా. అండ్ వీవింగ్ మిస్టేక్ నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్క లేడీతో మాట్లాడిన ఈ పాయింట్. సార్ మీరు చెప్పేది అయితే జెన్యూన్ సార్ ఇది. సో ఇవి కొంతమంది ఆన్లైన్ లో ఫేమస్ చేసినారు, అంత తప్ప ఇంకేంది లేదు. కాశ్మీరీ ఎంపోరియం నేను ఒప్పుకుంటా, వీవింగ్ మిస్టేక్ వస్తుంది. ఎందుకంటే అది ప్రింట్ మిస్ప్రింట్ అవడమో, కలర్ ఫేడ్ అవడమో, డ్యామేజ్ రావడం, డ్యామేజ్ వస్తుంది. కానీ దాన్ని కూడా వీవింగ్ మిస్టేక్ కింద మీరు ఈరోజు చెయ్యి హోల్ పడిన, చెయ్యి లోపల పోయిందన్న, అలాంటి చిల్లు కూడా ఉన్నారు బెంగళూరు కస్టమర్. అది కూడా ఓపెన్ గా చెప్పారు. ఇది పరిస్థితి, మీ పరిస్థితి. డబ్బులేమో ఫుల్ ఇచ్చినారు, చినిగిపోయిన చీరలు కొంటున్నారు. భాషలో చెప్పాలంటే చినిగిపోయిన చీరలు. ఇది పరిస్థితి. 9వ పాయింట్, మీరు చెప్పే ప్రతి మాట బాగా నచ్చిందన్న. సూపర్ అన్న సూపర్, మీరు సూపర్, అంతా బాగుంది. మా పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటంటే చెప్తా చూడండి. ప్రతి వ్యక్తిని, ప్రతి లేడీని నేను ఇచ్చిన సమయం, టైం, మీ అందరిలో ఎంతో మంది ఇక్కడ సూరత్కి వచ్చి నా దగ్గర కూర్చున్నారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు మీకోసం కూర్చున్నాను, చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫేస్ టు ఫేస్ మాట్లాడాను. ప్రాఫిట్, క్వాలిటీ, ప్రతిదీ నాన్ స్టాప్, ఒకే యాటిట్యూడ్, ఒకే పొజిషన్ లో మీ అందరు కూర్చొని ఈరోజు నేను చూపించాను. సో మీ అందరూ సక్సెస్ కావాలని చెప్పిన కోరిక. కంప్లీట్ సౌత్ ఇండియా సక్సెస్ కావాలని చెప్పి కోరుతున్నా. మీ అందరి సపోర్టు, మీ అందరి ఆశీర్వాదాలు మా మీద ఉండాలని చెప్పి కోరుతున్నా. సో నా లాస్ట్ పాయింట్ ఒకటే, ప్లీజ్ గివ్ మీ సపోర్ట్. సో నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా, మీరు కూడా సపోర్ట్ చేయండి. ఎటువంటి మనము భేదాలు, కొట్టాడాలు మనసులో పెట్టుకుంటే ఏమి రాదు. నా మనసులో, మీ మనసులో పెట్టుకున్నా కూడా ఏమి రాదు. ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది జరుగుతున్నా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫోన్ మీద నంబర్, స్క్రీన్ పైన నంబర్ ఉంది, కాల్ చేయండి. దాంట్లో ఏమన్నా నేను చేసేయగలనైతే మీకు ఖచ్చితంగా చేతనైనంత వరకు సేవ చేస్తా. అట్లేమి లేదు, మీరు తప్పుగా అనుకోకండి. వేరే విషయాలన్నీ ఏమి లేవు మన దగ్గర. ఏమున్నా మీరు డబ్బు ఇస్తున్నా, నేను సరుకు పంపిస్తున్నా. మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ, వెరైటీ, టేస్ట్ అండ్ కలెక్షన్స్ అండ్ నేమ్స్ నా దగ్గర అల్టిమేట్ ఉంటాయి. అదైతే 100%. సో 10 పాయింట్స్. దసరా కాబట్టి లాస్ట్ పాయింట్ చెప్తున్నా. సూరత్కి వస్తున్నాం, అసలు నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాలే. హోటలోడు, ఆటో ఓడు,
మీరు ఎవరో తెలియదు, మీకు కాన్సెప్ట్ తెలియదు. ఎంతో మంది సూరత్కు వచ్చి 2 రోజులు ఉండి రాత్రిపూట ఏదో మొబైల్ చూస్తూ ఉన్నారు, మన వీడియో కనబడింది. అలాంటి వ్యక్తులు వచ్చినారు. ఎందుకంటే సీజన్ ఇది. తమిళనాడు వాళ్ళు వస్తున్నారు, కేరళ వాళ్ళు వస్తున్నారు, కంటిన్యూస్ సీజన్, దీవాలి సీజన్, దసరా, పొంగల్ ఉంది ముందరకు, వీళ్ళందరూ దిగుతున్నారు. దీవాళికి ఇక్కడ 5 days నా షాప్ కూడా క్లోజ్ ఉంటుంది, అండ్ కంప్లీట్ మార్కెట్ మీకు 15 days క్లోజ్ ఉంటుంది. బట్ మనది 5 days ఏంటంటే మన పొంగల్ సీజన్ ఉంది బ్యాక్ టు బ్యాక్, అంటే 5 రోజులు బంద్ ఉంటుంది. నర్మదా, క్రిస్మస్, 31st అన్ని సీజన్ ఇవి, నాన్ స్టాప్ సీజన్, పెళ్లిళ్ళ సీజన్ అన్ని ఉన్నాయి. సో మీరు ఎవ్వరు భయపడకండి, బిందాస్ గా ఎవరైనా 30 lakhs, 50 lakhs, 1 crore, 10 crore ఎంత పెట్టాలన్నా పెట్టండి, నేను మీ వెనక ఉన్నా మీకు సపోర్ట్ చేసేకి రెడీ. ఎవరైనా, ఎంతో మంది నా దగ్గర మాట్లాడుతున్నారు, నా ఓన్ ప్రాపర్టీ ఉన్నాయి, 3000 square feet ఉన్నాయి, 2000 square feet ఉన్నాయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు మీరు అందరూ ఒక ఫ్రాంచైజీ అని చెప్పి ఎంతో మంది సూరత్ లో ఫ్రాంచైజీస్ తీసుకుంటున్నారు. ఆ ఫ్రాంచైజీ తీసుకున్న తప్పుడు ఏమైతే ప్రాబ్లం తెలుసా మీకు? ఈరోజు నేను నారాజ్ అన్న ఫ్రాంచైజీ తీసుకున్నాను అనుకోండి, నేను నారాజ్ అన్న కింద వెళ్ళిపోయినా, ఆయన ఏం చెప్తే అది వినాలా? బానిస. కరెక్టా? బానిస అయిపోయినా. కరెక్ట్. వద్దయ్యా, సరే, మీ ఫ్రాంచైజీ ఇంకొకరికి ఇవ్వండి, నా కోరిక అది. వాటి గురించి మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో నవరాత్రి సందర్భంగా 10 టిప్స్ అయితే ఇచ్చినాం. ఇప్పుడు ప్రజల ప్రతినిధిగా, సూరత్లో ఉన్న తెలుగు వ్యక్తిగా దమ్ము, భయం లేకుండా నేను చెప్తా. మీ ఫ్యామిలీ మెంబర్స్తో నేను మాట్లాడతా, నేను వాళ్ళని ఇన్వెస్ట్మెంట్కి ఒప్పిస్తా. ఒక 20,000 ఉంటే చాలమ్మా, ముందుకు రండి, బిజినెస్ పెట్టిస్తా. ప్రాఫిట్ ఎంత పెట్టుకోవాలో కూడా నేను చెప్తా. ఫ్యాబ్రిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇన్ని చెప్తారు. ఓకే, ఇప్పుడు నాకు వాళ్ళకు ఉండే డౌట్, నాకుండే డౌట్. ఆ షేరు బువ్వ వండిన పిడికెడు బువ్వ అయితే మిగులుతుంది 100%. ఆ పిడికెడు బువ్వని ఇంట్లో చిత్రాన్నమనో లేదంటే కారమనో మజ్జిగ చేసుకుంటాం. మరి అదే మన బట్టల బిజినెస్ లో అట్లా మిగిలిన దాన్ని మీ నుంచి సపోర్ట్ అయింది, ఎట్లా వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? చెప్తా. ఒక 2 లైన్లో ముగియాలి. సరే, భోజనం చేసేటప్పుడు తట్టలో మిగులుతుంది అనేది కాన్సెప్ట్. ఇది బిజినెస్ చేసినప్పుడు కూడా సరుకు మిగులుతుంది, మిగలదు అనేది లేదు. సెట్ వైజ్ ఎలా ఉంటే, ఒకవేళ నా దగ్గర తీసుకున్న సరుకు 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు చీర పోలేదన్నా నేను చాలా ట్రై చేసిన, ఆన్లైన్ ఆఫ్లైన్ అంతా ట్రై చేసిన. సెట్ వైజ్, సెట్ ఎలా ఉందో అలా సెట్ టు సెట్ ఎక్స్చేంజ్ చేసుకునేకి నేను రెడీ. వాపస్ పంపించండి, ఎక్స్చేంజ్ డ్యామేజ్ ఉందా అది కూడా నేను తీసుకుంటా. బట్ సెట్ లో 8 ఉన్నాయి, 4 అమ్ముకున్నా 4 పోలేదు అన్న అంటే అది తీసుకోలేను. ఆ 4 ఎలా సేల్ చేయాలనేది దీని పైన నంబర్ ఉంది, కాల్ చేయండి, నేను చూపిస్తాను మీకు ఆ 4 కూడా ఎలా అమ్మాలని. ఓకే, అలా. థ్యాంక్ యూ సో మచ్. సో నవరాత్రి సందర్భంగా అన్న 9 విధాల టిప్స్ ఇచ్చి లాస్ట్లో 10వ రోజు పండగ చేసినాడు, విజయదశమి. బట్టల వ్యాపారంలో మీరు విజయాలు పొందాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ విజయదశమి సందర్భంగా అన్న చెప్పినాడు. సమయాభావం తక్కువ ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్, 21 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రాంజల్ డిజైనర్ స్టూడియో కంపెనీ నుంచి టోటల్ బిజినెస్ నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఒక చిన్న వీడియోలో కాదు, అయినంత వరకు వీలైనంత వరకు అన్ని సబ్జెక్టు టాపిక్సే కవర్ చేసి ఉన్నాం. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఆయనతో మాట్లాడండి. ఆయన ఉండేది వ్యాపారస్తుడు, ఆయన మీకు హెల్ప్ చేయనీకనే ఉంటాడు. నాకు మాత్రం ఫోన్ చేయొద్దండి, నేను ఆఫీస్లో ఉంటాను, నేను ఎంప్లాయీని, నేను రిసీవ్ చేయలేనంత మాత్రాన ఆయనకు అహంకారం అనే తిట్లు కూడా నన్ను పడను అనొద్దండి. ఆయనతో మాట్లాడు, 24 గంటలు 24/7 ఉంటుంది. వాళ్ళ మేడం నన్ను తిరుగుతుంది, ఆదివారం కూడా వీడియో చేస్తావు, ఆయన ఇంటికాడ కూడా జనం 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 జనం, ఆయన నోరు తెరిస్తే జనం మాటనే వస్తుంది అని చెప్పేసి అంటాడు. పర్లేదు, అవన్నీ మాకు ఆశీర్వాదాలే ఉన్నట్ల. ఏదైనా ఉంటే అన్నకు ఫోన్ చేయండి. సూరత్ వస్తే మస్టన్ చూడు, కలిసండి, వెళ్ళండి. ఒక 1000 రూపాయలు 2000 అంతకన్నా ఎక్కువ ఖర్చు కాదు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి సూరత్ చేయడానికి లక్షల్లోనే 20 లక్షలు, 10 లక్షలు, 2 లక్షలు, లక్ష రూపాయలు బిజినెస్ చేయాలనుకుంటున్నారు కదా, ఒక 1000 రూపాయలు పెట్టి వచ్చి కలిసి పోండి. నువ్వు కొనుక్కున్నా పర్లేదు, బాధలేదు, వచ్చి మాట్లాడుకోండి. ఫ్రీ నాలెడ్జ్. సరేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే మీరు రావాలి. నవరాత్రి ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు మీకు, అలాగనే మన సబ్స్క్రైబర్స్, మన ఆడియన్స్ కు, మీ అందరికీ ఈ 9 రోజులు మీరు హ్యాపీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పి, ఆ దుర్గామాత ఆశీర్వాదాలు మీ ఇంటి మీద ఉండాలా, మీ మీద ఉండాలని చెప్పి కోరుతూ, మా ప్రాంజల్ డిజైనర్ స్టూడియో నుంచి, నాగు గారి నుంచి మీ అందరికీ హ్యాపీ దసరా. సో ఇలానే ముందుకు వెళ్దాం. రాబోయే మరి నెక్స్ట్ ఫెస్టివల్స్ కి మీ ముందుగా సెలవు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి.